ప్రభు పేరిట అందరికీ శుభములు తెలుపుచు వాక్యం ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వచనములు ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం నుండి. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు దేవుని కార్యములను జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశము యెహోవా మనకు నీతి. ఎందుకంటే మనం చదివిన భాగం కూడా అదే చూస్తున్నాము. ఇక్కడ మనం చూస్తే రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. రాబో దినముల గురించి మాట్లాడుతూ రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను అనగా మనము యెషయా గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగి ఫలించును అని మనం చూస్తాం. అది నీతి చిగురు ఎవరు అని అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడే ఆజ్ఞ ఇస్తూ సెలవిస్తూ చెప్తున్న మాట ఏంటంటే దావీదునకు నీతి చిగురును పుట్టించును. అతడు ఏం చేయును అని మనం ఆలోచిస్తే అతడు రాజై పాలన చేయును, పరిపాలన చేయడను అనగా రాజు అయి ఆయన పరలోకములో అత్యున్నత సింహాసనం అందున్నప్పటికీ కూడా భూమిపై అతను జన్మించిన సమయములో స్థలము లేనివాడుగా ఉన్నాడు. కానీ ఆయన పుట్టకకు ముందే రాజుగా మనకు పరిచయం చేయబడుతున్నాడు. దేవాతి దేవుడు ఆయన రాజులకు రాజు. అందుకే అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. దేవుడు వివేకవంతుడుగా ఈ భూలోకానికి నా గురించి ఆ వివేకాన్ని ప్రదర్శించడానికే వస్తున్నాడు. కానీ అది చూసి ఎవ్వరు కూడా దానిని నేర్చుకోలేదు, సహించను లేదు. అయితే అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును. భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అంతేకాదు రాజుగారికి ఉండాల్సినవి ఏంటంటే నీతి న్యాయములు, వివేకములు, అవన్నీ కలిగిన వాడుగా ఈ భూలోకంకు అరదేస్తాడని మరి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నటువంటి మాటలు. అంతేకాదు అతని దినములలో యూదా రక్షణ గురించినటువంటి మాట కూడా మనకు ముందుగానే తెలియపరచబడుచున్నది. యూదా వారు ఆ దినములలో రక్షణ నందుదురు. ఇశ్రాయేలు వారు నిర్భయముగా నివసింతురు అనగా రక్షకుడు రానయున్న రక్షకుడిని పొందుకొని నిర్భయముగా నివసింతురు అని మనము వాక్యము చూస్తుంటున్నాం. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ దేవాతి దేవునికి నీతి అని పేరు పెట్టబడును. ఆ పేరును కూడా మనకు ముందుగానే పరిచయం చేయడం చూస్తుంటున్నాం. కనుక దేవుడు మనకు నీతిమంతుడుగా ఈ లోకంలో సంచరించాడు. నీతిమంతుడుగానే పాపపు లోకములో ఉన్నప్పుడు కూడా ఏ మలినము మచ్చ అంటకుండగా ఆయన పరమ పవిత్రుడుగా భూలోకములో నీతిమంతుడుగా జీవించినట్లు మనకు తెలిసినటువంటి విషయమే. కనుక ఆయన రాకకు ముందుగానే ఎన్ని విషయాలు మన ముందు ఉంచబడినవి. అతడు రాజై పాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములను జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడును. ఆ దేవాతి దేవునికి పేరేంటంటే నీతి అని పేరు. మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా నీతి న్యాయములకు కర్త అయిన ఆ దేవుడి గురించే మనం మాట్లాడుకుంటున్నాము. మనం తీసుకునేటటువంటి అంశం కూడా అదే అని నేను గ్రహించాలి. అలాగే చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాన్ని ఒకసారి చదువుకుందాము. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను.
ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు లేఖలు రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, దేవాతి దేవుని గురించి ప్రకటించుచున్న ఒక రాయబారిగా పౌలు గారు చెబుతూ అంటున్నారు, దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొంచున్నాం. అనేక మంది సేవకుల విశ్వాసులకి చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు దేవునితో సమాధాన పడుడి, ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడై ఉంటున్నాడు, నీతి అయి ఉన్నాడు కనుక క్రీస్తు విషయమై మేము రాయబారులంగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము అనే వాక్యం మనం చూస్తున్నాం. క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. ఇది మనము సంఘ విశ్వాసులకు, సంఘ బిడ్డలని బలపరచడానికి క్రీస్తు పక్షముగా ఉండి సేవకులు బోధించున్నటువంటి ప్రతి ఉపదేశం కూడా క్రీస్తు పక్షముగా సమాధాన సువార్తను ప్రకటించేవారుగా ఉండాలని ఇక్కడ దైవ వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్మిన ప్రతి భక్తులు, విశ్వాసులు అందరూ కూడా దేవుని యందు నీతి అగునట్లు, ఎందుకంటే దేవాతి దేవుడు నీతిమంతుడు, ఆయన నీతి కార్యములు, ఆయన రాజై పాలన చేయను, వివేకము కలిగి ఆయన నీతి కార్యములు జరిగించును అని మనము ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువుకున్నాం. ఇక్కడ చూస్తే అదే మనం చూస్తున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అది తండ్రి ప్రేమ. పాపం మెరుగని అద్వితీయ కుమారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తును నీ కొరకు నా కొరకు పాపముగా చేశాడు. ఎందుకనంటే నీవు నేను నీతిమంతులముగా తీర్చబడాలి, నీతిమంతులుగానే ఉండాలి. అలా నీతిమంతులుగా ఉండాలంటే ఏదో కొన్ని పుణ్యకార్యాలు చేయగానే నీతి రాదు. చాలామందికి అన్ని చేయడంలో నీతిమంతులం కాలేము, కానీ మన క్రియలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. దేవాతి దేవుడు వివేకము కలిగి నీతి కార్యములను చేశాడు, అంతేకాని అతడు ఏదో దాన ధర్మాలు చేసి నీతిమంతుడిగా పిలువబడలేదు. ఆయన ప్రవర్తన సమస్తాన్ని కూడా మనకు చూపించాడు. ఆయన రాజై పాలన చేయను, వివేకమంతుడై ఉండును, అంతేకాదు నీతిమంతుడై నీతి కార్యములనే జరిగించును అని మనం చూసాం. కనుక మన జీవితాలలో కూడా మనము దేవుని యందు నీతిమంతులుగా కావాలని మరి అపోస్తలుడైన పౌలు గారు అలనాడు బోధించారు. ఈనాటికి కూడా ఎంతోమంది సేవకులు దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా ఉపదేశించే ఉపదేశకులు కూడా ఉన్నారు. అయితే మనము దేవుని వలె మారుటకే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా మన చేతికి ఇవ్వబడినట్లుగా నీవు నేను గ్రహించాలి. అలాగే చూస్తే యెషయా గ్రంథము 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే మన క్రియలు నీతి క్రియలు, ఆ నీతి క్రియలు ఏమవుతున్నాయో మనం చూస్తే అందు గురించే ఏదో చేసి నీతిమంతులంగా కాదు, కానీ మన జీవితము, మన యొక్క హృదయములో దేవాతి దేవుని వలె తగ్గించుకున్నప్పుడు, దేవాతి దేవుని వలె అనుసరించి నడిచినప్పుడు నీతిమంతులుగా చేయబడతాం. ఇక్కడ క్రియలు ఎలా అవుతున్నాయంటే మనం చూస్తాము, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను అని చూస్తుంటున్నాం. అనగా మనం నీతిమంతులం అని అనుకోవచ్చు, క్రియలు ఎలా ఉన్నాయి అని మనం చూస్తే మురికి గుడ్డల వలె ఆయను, మేమందరము ఆకు వలె వాడిపోతుంది. దేని విషయంలో? నీతి విషయంలో ఆకులు ఏ రీతిగా అయితే వాడిపోతున్నాయో అలా వాడిపోతున్నాం. అనగా నీతి లేదు కాబట్టి ఆకు వలె మేము వాడిపోతుంది అని మనం చూస్తుంటున్నాం. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. గాలి వాన వస్తే, గాలి వచ్చినప్పుడు వేస్ట్ అంతా లేచి ఎగిరి అటు ఇటు కొట్టుకొని పోతుంటాయి కదా, ఆ రీతిగానే మనము దేవుని ముందర నిలుచుంటే మన దగ్గర నీతి క్రియలు అనేవి ఏమీ లేవు, మన పాప దోషములు మాత్రమే కనబడుతుంటవి అని వాక్యము చూస్తుంటున్నాం. మా దోషములు మమ్మును కొట్టుకొని పోయాను. గాలి వాన వస్తే ఎలాగైతే గాలికి ఎగిరే చిత్త కాగితాల్లాగా ఎగురుతుంటామో, మన దేవుని ముందర నిలబడితే దోషముల చేతనే కొట్టుకొని పోతారు. కనుక జాగ్రత్తగా మీ దేవుడు నీతి అయినాడు కాబట్టి మీరును నీతిమంతులుగా ఉండు అని దైవ వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కనుక మన దేవుడు నీతి అయినాడు, నీవు నేను ఎలా ఉన్నాం? నీవు నేను నమ్మి విశ్వసిస్తూ దేవుని ప్రియబిడ్డలుగా పిలువబడుతున్న మనం ఎలా ఉన్నామనే విషయాన్ని ఒకసారి మనము గ్రహించాలి. ఎందు గురించి అంటే రోమపత్రికలో చదువుదాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూద్దాం.
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఇక్కడ క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, ఏ పాపము లేని పరమ పవిత్రుడు మన కొరకు పాపముగా చేయబడి ఆయన సిల్వ రక్తము చేత నీవు నేను విమోచింపబడినాం. అందుగురించే ఉచితముగా వచ్చిన దానిని పొందుకొని మీరు నీతిమంతులుగా పిలువబడుడి అని మరలా మనకు వాక్యము గుర్తు చేస్తున్నది, హెచ్చరిస్తున్నది. కనుక నీవు నేను ఎలా ఉండాలి అంటే యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము. కనుక పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసుక్రీస్తు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. మనం చూసినట్లయితే మన పాప దోషముల చేత ఉండకుండగా యేసుక్రీస్తును మన కొరకు విమోచన క్రయధనముగా తండ్రి మనకు బహుమానంగా మనం విమోచింపబడాలని ఇచ్చినటువంటి దైవ కుమారుని రక్తం ద్వారా మనమందరము కూడా నీతిమంతులుగా తీర్చబడతాము. కనుక ఆ నీతి ఎవరి వరకు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుంది అని మనం చూస్తే కీర్తనకారుడు 103వ కీర్తనలో రాస్తాడు. 103వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాము. 103వ కీర్తన 18వ వచనం. ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. దేవుని యొక్క నీతి ఒక కాలం ఉండి ఆ తర్వాత కాలంలో ఉండదు అనడానికి లేదు. దేవుని యొక్క నీతి యుగ యుగములు నిలుచును. ఆయన నీతిమంతుడై ఉన్నాడు, ఆయనలో ఏ దోషము లేదు. అయినప్పటికీ కూడా నా కొరకు ఆయన పాపిగా, ఆయన పాపము చేసిన వాడుగా ఆయనను సిలువకు అప్పగించినట్లు మనం చూస్తాము. ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత, ఆయన కార్చిన రక్తము చేత నీవు నేను విమోచింపబడుతున్నాము. ఆ విమోచన ఎప్పటి వరకు మనల్ని నీతిమంతులుగా తీరుస్తుందంటే మనం చూస్తే ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. ఆయన నీతి తరతరములకు కూడా దేవుని నీతి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని నమ్ముకొని నీతిమంతులుగా తీర్చబడి, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు పాపము పొందినవాడై పాపము చేత ఆయన పాపం చేయనప్పటికీ కూడా పాపిగా నిలబడినట్లుగా మనం చూస్తాం. కనుక ఆయన నీతిమంతుడై ఉంటున్నాడు. ఆయన బిడ్డలందరూ కూడా పిల్లల తరం వరకు ఆయన నీతిమంతుడుగా ఉంటారు. మీరు కూడా నీతిమంతులుగా ఉండు అని దైవ వాక్యం ఈరోజు నాతో మాట్లాడుతున్నది. కనుక యెహోవా మనకు నీతి అనే విషయాన్ని మనం గ్రహించుకుంటూ మన జీవితంలో తప్పులు ఒడిదొడుకులు కలిగినప్పుడు నీతి అయిన దేవుడు నన్ను నీతిగా నడిపించు ప్రభు అని ఒక్క మాట ప్రార్థన చేసుకొని కూడా మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పులో పడిపోకుండా నీతిమంతుల వలె జీవించడానికి ప్రయత్నం చేసే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగును గాక. ఆమేన్.